నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. అసలు ఈ ప్రభుత్వం కొలువుదీరడానికి కోట్లకు సంబంధించినటువంటి బలాలు అయితే పనిచేసినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాట బలమే పనిచేసింది. పాటనే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డిని పీఠాన్ని ఎక్కించింది, నేడు రేవంత్ రెడ్డిని కూడా పీఠాన్ని ఎక్కించింది. ఆ పాట ఎవరిది, అసలు ఆ పాటకు ఉన్నటువంటి బలమేంటి, ఆ అక్షరాలకు ప్రాణం పోసినటువంటి వ్యక్తి, ఆ పాటలకు మ్యూజిక్ అందించినటువంటి వ్యక్తి, నాడు 100 ఏళ్ల చరిత్ర గల్లదమ్మ కాంగ్రెస్ పార్టీ అంటూ నేడు తెలంగాణ పులిబిడ్డ 3 రంగుల జెండా పట్టి ఇలాంటి పదుల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాటలను తీసుకొచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్, అక్షరాలకు ప్రాణం పోసేటువంటి లిరిక్ రైటర్ చరణార్జున్ మనతో పాటుగా ఉన్నారు. అసలు ఈ పాటల యొక్క ఉద్దేశం ఎక్కడి పుట్టింది, ఈ పాటల వెనుకాల ఉన్నటువంటి అంశాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా అన్నను చేరి అన్న, కంగ్రాచులేషన్స్. నాడు రాజశేఖర్ రెడ్డిని మీ పాటని అధికారంలోకి తీసుకొచ్చింది, నేడు రేవంత్ రెడ్డిని కూడా అధికార పీఠం మీదకి ఎక్కించింది. ముందుగా 2004 నుంచే తీసుకుంటే 2004లో అసలు రాజశేఖర్ రెడ్డి అండ్ మీ మధ్యలో ఉన్నటువంటి సన్నిహిత్యం, అప్పుడు మీరు రాసినటువంటి పాట గురించి మాట్లాడుకుంటే. ముందు తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మొదటిసారి నేను ఈ ఛానల్లో మాట్లాడడం, సో థ్యాంక్ యూ అన్న, నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. 2004లో నాకు రాజశేఖర రెడ్డి గారితో ఏం సంబంధాలు లేవు. అంటే అప్పుడే నేను ఇండస్ట్రీలో తొలి అడుగులు వేస్తున్నాను. ఓకే. పొలిటికల్ సాంగ్స్ కూడా నాకు అస్సలు నాలెడ్జ్, అంటే స్టార్ట్ అవ్వడం ఫస్ట్ అదే. ఓకే. రాజగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడున్న రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, తను అప్పుడు రాజకీయాల్లో లేరు, తను బిజినెస్లో ఉండే. కానీ వెంకటరెడ్డి గారికి వాళ్ళ అన్నకు మొత్తం తనే పాటలు చూసుకునేవాళ్ళు. నన్ను నర్సన్ని పిలిపించి మమ్మల్ని కూర్చోబెట్టి తనే పాపం మాకు చాలా ఏ ట్యూన్లో ఏది బాగుంటుంది అని చెప్పి కొన్ని అన్నీ తీసుకొచ్చి వెంకరెడ్డి గారికి ఇస్తున్న క్రమంలో తను ఏమనుకున్నారంటే అన్నీ అన్న కోసమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒకటి ఉపయోగపడే ఒక పాట చేద్దాం, ఓకే, అంటే అన్ని నియోజకవర్గాల్లో ఈ పాట ఉండేలాగా అని చెప్పినప్పుడు ఇంకా నేను ఆ సాంగ్లో ఈ 100 ఏళ్ల చరిత్ర గల్లదమ్మో ఆ సాంగ్లో విడతల వారీగా అలా కాంగ్రెస్ పార్టీ చరిత్రని జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇప్పుడు సోనియమ్మ వరకు దాన్ని ఒక విడతల వారీగా చేసాం. అప్పుడే అంటే ఇప్పుడిన్నా కూడా అది ఎంతో ఎమోషనల్గా ఉంటుంది. ఓకే. ఆ రోజుల్లో దాన్ని తెలుగుదేశం వాళ్ళు కూడా, అంటే అప్పుడు ఫైట్ తెలుగుదేశం కాంగ్రెస్కి ఉంది కదా, తెలుగుదేశం ఈవెన్ మా ఇంట్లో మా ఫ్యామిలీ కూడా టీడీపీ ఉండేది అప్పుడు. ఓకే. ఇప్పుడు కూడా అదే. సో వాళ్ళు కూడా కాంగ్రెస్ ఈ పాటల్ని, అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ 100 ఏళ్ల చరిత్ర వేసుకొని వినేవాళ్ళు. అంటే అంత అట్రాక్టివ్గా అప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉండి కాంగ్రెస్కి ఒక ఉనికి ఉత్సాహం లేని లాగా ఉన్న టైం లాగానే అప్పుడు అలాగే ఉండే. అవును. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళ గవర్నమెంట్లో. సో నాకు బేసికల్గా బాబు గారు అంటే ఇష్టం ఉన్నా కూడా కళాకారుడిగా నన్ను ఎవరైనా అడిగినప్పుడు, అప్రోచ్ అయినప్పుడు నేను దానికి న్యాయం చేస్తా, ప్రాణం పెడతాను. అవును. సో ఆ విధంగా ఆ రోజు అది పుట్టింది. అది పాడింది కూడా అంటే సోలోగా ఎవరు లేరు కాబట్టి మీకు తెలియలేదు, కానీ రమణ అన్న అని ఒక ఆయన ఉంటారు. ఓకే. సో నా తల్లి ఏదో పాట పాడాడు ఆయన, తను నర్సన్న నేను ముగ్గురం ఉంటాం అందులో. ఓకే. నా వాయిస్ కూడా ఉంటుంది అందులో. ఓకే. ముగ్గురం ఒక బుర్రకథలాగా చెప్దాం దీన్ని అని చెప్పాము. సో ఆ పాట విషయంలో మీరు మ్యూజిక్ కమ్ లిరిక్స్ కూడా అక్షరాలకు ప్రాణం పోసింది కూడా మీరే. అవునన్న. అప్పుడు లిరిక్స్ నేను ఇప్పుడు శ్రీనన్న ఏంటంటే నేను చేసే పని పూర్తిగా నేనైతేనే చేస్తా ఎక్కడైనా. మొదటి నుంచి నాకున్న సిద్ధాంతం ఏంటంటే అది లిరిక్స్ మ్యూజిక్ అన్నీ నేనే అయి ఉండాలి, దానికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే అయి ఉండాలి. ఓకే. సో అలా ఉంటేనే ఆ రోజైనా నేను అలాగే ఉన్నాను, ఈ రోజైనా అలాగే ఉన్నాను. మా ప్రేక్షకుల కోసం మీరు రాసినటువంటి లిరిక్స్ ఆనాటి కాలపు అది అంటే చాలా రోజులు అయిపోయింది కదా. 100 ఏళ్ల చరిత్ర గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, భారత మాతను బానిస చేసి తెల్లదొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూలు చేసిన పోరుకు గాంధీవంలా నిలిచిన పార్టీ, ఎందరెందరో మహావీరులు నెత్తురు చిందగ పోరును చేస్తే వారి ప్రాణముల త్యాగ ఫలితమై నిలిచినది మన కాంగ్రెస్ పార్టీ, పెరుగు బువ్వ పేదల పాలిట కల్పవృక్షము, పెరుగు బువ్వలో కమ్మనితనము, ప్రేమను పంచే అమ్మ రూపము, ఇందిరమ్మ ఇంటింటి దీపము. అంటే వాళ్ళు చేసిన త్యాగాలు అవన్నిటిని జనాల్ని ఆలోచింపజేసేలాగా ఉండేది ఆ లైన్స్. ఆ పాట ఆ రోజు అక్కడ అదే మొదలు నేను రాజకీయం పాటలు చేయడం. అక్కడి నుంచి నాకు మనం కూడా ఇంప్రెస్ చేయగలుగుతాం ప్రజల్ని, పాటతో మనం ఇప్పుడు లాక్కగలుగుతామనే అంతులేని కాన్ఫిడెన్స్ ఇచ్చిన పాట ఇది.
ఈ పాట ఇంకోటి మీ ఛానల్లో చెప్పాలి. ఈ పాట ఆ రోజు ఈ పాట వచ్చిన అద్భుతమైన ఆదరణకి ఈ పాటల ద్వారా వచ్చిన దానికి అప్పుడు నాకు రాజగోపాల్ రెడ్డి గారు జీవితంలో మొట్టమొదటిసారి స్ప్లెండర్ ప్లస్ బైక్ ఓహో అంటే పాట అనేది మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ గా చెప్పుకోవచ్చు. ఆ రోజు 100 ఏళ్ల చరిత్ర కాదు వచ్చింది. 3 రంగుల జెండాకి ఏమొస్తుంది అంటే ఆనాడు మీకు కాంగ్రెస్ పార్టీతో మొదలైనటువంటి అనుబంధం, ఆ తర్వాత దాదాపు రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు పలు పాటలను తీసుకురావడం జరిగింది. చివరికి రేవంత్ రెడ్డి కథాగానాన్ని కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అసలు ఈ యొక్క మొత్తం ప్రాసెస్లో రేవంత్ రెడ్డితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? రేవంత్ రెడ్డి గురించి అంత క్షుణ్ణంగా అక్షరాలకు ప్రాణం పోసేటువంటి సందర్భం ఎక్కడ దొరికింది? రేవంత్ అన్న అంటే నేను చెప్పాను కదా, మాది బేసిక్గా టీడీపీ ఫ్యామిలీ. ఓకే. సో టీడీపీ ఫ్యామిలీ అవ్వడంతో కొంచెం ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలుగుదేశం కొంచెం అటు ఇటు అయిన పరిస్థితుల్లో రేవంత్ అన్న మాకు ఒక ఆశాదీపంలా కనిపించేవారు. అంటే పార్టీల పరంగా కాదు, మా బాబాయ్ కొండేటి గండయ్య గారు తెలుగుదేశం పార్టీ ఊళ్ళో జిల్లా స్థాయి లీడరు, మా తమ్ముడు దయాకర్, వీళ్ళంతా ఇప్పటికీ అదే జెండా మోస్తూ ఉన్నారు. సో మాకు తెలియకుండానే ఆయన అన్న టీడీపీలో ఉన్నప్పుడు 2014లో సో అక్కడ కేసీఆర్ గారితో ఫైట్ చేస్తూ పార్టీని టీడీపీని నిలబెట్టాలి అంటే ఇక్కడ రేవంత్ అన్నే అని ఒక హోప్, ఒక ఆశాదీపంతో చిన్న ఆరాధన ఉండేది రేవంత్ అన్న మీద. ఓకే. 2014లో పాటలు అందరికి నేను నరసన్న చేస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి గారి కూడా చేయడం జరిగింది. అప్పుడు కొడంగల్లు పులిబిడ్డ అనే ఒక పాటని తనకు ఆ నియోజకవర్గం వరకు చేసాం. ఓకే. అప్పుడు నాతో ఫోన్లో మాట్లాడారు రేవంత్ అన్న, ఇక్కడ దొరలు ఉంటారు, నేను రావడానికి ముందు 30 ఏళ్ళుగా కొందరు దొరలు ఉన్నారు, అలాంటి కోటలోకి నాకు బాబు గారు అవకాశం ఇవ్వగానే నాకు ఆ ఊరే తెలియదు, ఆ ఊరు వెతుక్కుంటూ వెళ్ళాను, అక్కడ నా మీద దాడులు చేశారు, ఇందులో నుంచి నేను ఆ దొరలను కొట్టేశాను, ఇది నాకు ఒక కథలాగా చెప్పు చిన్ని అంటే అప్పుడు కొడంగల్లు పులిబిడ్డ అనే పాటలో అది యాక్చువల్లీ వేరే అప్పుడు మన పొలిటికల్ సాంగ్లలో వేరే వాళ్ళు కూడా చేసాం. అది కరీంనగర్లో వాళ్ళకి చేసాం. ఆ ప్రాసెస్లో రేవంత్ అన్న కూడా చేసాం. దాన్ని పాడింది ఎవరు? దీనికి పాడింది సంతోష్ అని, మన గడ్డం సంతోష్. ఓకే. ఆ తర్వాత 14 తర్వాత అన్న జైలుకి వెళ్ళారు. అవన్నీ జరిగినప్పుడు అన్న ఆయన విజన్ చూడండి, ఆయన దూరదృష్టి, ఆయన ఎంత థాటో. తెలంగాణ వచ్చింది, కళాకారులందరూ కేసీఆర్ వైపు సార్ వైపు ఉన్నారు, సో మమ్మల్ని ఎవరు పిలవలేదు, మా పనులలో మేము ఉన్నాం, అక్కడంతా వాళ్ళది నడుస్తూ ఉంది. సో ఆ టైంలో ములాఖత్కి వెళ్ళినప్పుడు అక్క వీళ్ళంతా ఈ కొడంగల్లు పులిబిడ్డ అని ఒక పాట ఎన్నికలు అప్పుడు చేశారు కదా, అవును, వాళ్ళని పట్టుకోండి, ఆ చిన్ని బాగా రాశాడు, తనని పట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల మీద ఈ పాట రాష్ట్ర స్థాయికి దాన్ని తీసుకొచ్చి ఆ దొరల ప్లేస్లో ఈ దొరలను పెట్టి ఇప్పుడు నేను జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు అది మోగాల్సిందే అని చెప్పి ఆయన చెప్తే వాళ్ళు నరసన్న ద్వారా అప్పుడు వచ్చినటువంటి పాట ఏంటి, ఆ పాటకు ఉన్నటువంటి మూలం ఆల్రెడీ చెప్పేశారు. అదే తెలంగాణ కొడంగల్లు పులిబిడ్డ కాస్త తెలంగాణ పులిబిడ్డ అయింది. ఓకే. అక్కడ కొడంగల్ దొరల ప్లేస్లో రాష్ట్ర స్థాయి దొరలు వచ్చేసారు. ఓకే. సో అప్పుడు కోరస్ పాడతానికి కూడా ఎవరు రాలేదు. ఎంత అంటే సంతోష్, ఈవెన్ సంతోష్ కూడా పాపం తను అలా సారథిలో ఉద్యోగం చేస్తున్నాడు, కానీ నేను ధైర్యం ఇచ్చి సంతోష్ నీకేమవదు, నేనున్నా, నీకు ఏదైనా ప్రాబ్లం అయినా నేను సినిమాలో వాడిచ్చి నేను పెద్ద సింగర్ చేస్తాను, నువ్వు ఉండని మనోని మోటివేట్ చేసి నా పేరు మాత్రం ఎక్కడ రానియకుండా అని తను అన్నాడు. తర్వాత కోరస్ పాడతానికి ఎవరు రాలే. సో నేను నరసన్నే కోరస్ పాడాం దానికి. అన్న రేవంత్ అన్న కోరిక మేరకు ఆయన జైలు నుంచి బయటకు వచ్చే రోజు ఆ పాట అన్ని ఛానళ్ళల్లో మోగడం, దాంట్లో నేను అప్పుడే ధైర్యంగా, అంటే నేను చెప్పాను కదా, ఒక పని ఒప్పుకుంటే ఆయన కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు, మనకి ఏమైనా అవుద్దేమో, ఏమి లేకుండా నేను ధైర్యంగా అందులో చెప్పాల్సింది ఈ రోజు జరిగిన విషయాలన్నీ మీకు 2015లో ఆ పాటలోనే ఉంటాయి చూడండి, మీరు మళ్ళీ వినండి. దాంట్లోనే దొరతోని యుద్ధానికి సిద్ధమైండి అన్న, కొడంగల్లో చిన్న దొరలనే మట్టి కరిపించిండు, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పెద్ద దొరతో యుద్ధానికి సిద్ధమవుతుండు, సో వాళ్ళు ఏం చేసినా ఎంత తొక్కితే అంత బంతిలాగా పైకి లేస్తాడు, ఇలాంటి మాటలన్నీ ఉంటాయి దాంట్లో. అవును. సో అది చేసేసాం. నాకు అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని కాల్స్ వచ్చాయి, నువ్వు అట్లా చేస్తావు, సో నువ్వు తెలంగాణ ఆస్తివి, తెలంగాణలో ఒక అసెంబ్లీ ఎట్టుందో. ఇప్పుడు ఉన్నటువంటి అంటే పోయినటువంటి ప్రభుత్వం గురించి కాసేపు ఆగి మాట్లాడదాం. ఇప్పుడు ఈ కొడంగల్ పులిబిడ్డ నుంచి మీరు తెలంగాణ పులిబిడ్డ దానికి తీసుకొచ్చారు. ఆ దానికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడైనా మీరు మొదటగా చేసినటువంటి పాట విషయంలో కానివ్వండి, ఇప్పుడు చేసినటువంటి పాట విషయంలో కానివ్వండి, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని పర్సనల్గా మళ్ళీ కలుసుకొని మీకు సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్ అలాగే పాటల గురించి ఎప్పుడైనా డిస్కషన్స్ అలాంటివి? నేను అన్న వచ్చిన మరుక్షణం
మధ్యాహ్నం అంటే జైలు నుంచి రాగానే తన్ని కొడంగల్లో హౌస్ అరెస్ట్ చేశారు కదా. అవును. హౌస్ అరెస్ట్ చేసినప్పుడు నన్ను నర్సన్ అని పిలిపించారు. పిలిపించి కొడంగల్లో మేము ఒక రోజు ఉన్నాం వెళ్ళి. ఓకే. అప్పుడు టీడీపీలోనే ఉండే ఇంకా. అప్పుడు ఇంకా 4-5 పాటలు రెడీ చేయించారు. తను అన్ని మాకు ఫీడ్బ్యాక్లు ఇచ్చి కూర్చొని మా ఫోటోలు కూడా ఉంటాయి. మీరు కొన్ని ఫోటోలు చూసాను. మీసాల గడ్డ ఉండదు చూడండి నాకు, అది కొడంగల్లో దిగిన ఫోటోని. సో అక్కడ నాకు ఆ రేవంత్ అన్నతో కూర్చున్నప్పుడు, ఆయనతో గంటలు మాట్లాడుతున్నప్పుడు, ఆయన డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మేమందరూ అన్నం తింటూ కూర్చున్నప్పుడు నాలో అప్పుడే నాకు ఆయన ఒక అనిపించాడు, ఇతను ఏదో ఒక రోజు సీఎం అయిపోతాడు. ఆ కొడంగల్లో పులిబిడ్డ తెలంగాణ పులిబిడ్డగా మారిన తర్వాత ఆ లిరిక్స్ మీ నోట్ నుంచి ఒకసారి వింటే. తెలంగాణ పులిబిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట. అదే మీరు వినండి, ఆ పాట వేసేయండి, ఏం కాదు. నాకు గుర్తులేదు సడన్ గా. మనోడి వాయిస్ లోనే బాగుంటుంది, సంతోష్ వాయిస్ లో పవర్. అవును, ఆ పవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి వస్తూనే ఇప్పటికిప్పుడు నాకు పాట కావాలని మీ పైన ఒక ప్రెజర్ తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి అనేటువంటి మాట నిజమేనాది? ప్రెషర్ ఏం లేదు, అదే నేను రేవంత్ అన్నకు పాటలు చేయడం అనేది నేను చాలా మనస్ఫూర్తిగా ఇష్టంగా చేస్తాను. అన్న నుంచి ఫోన్ వచ్చినా, కలవమని నన్ను పిలిచినా, ఏదో మా సొంత అన్న పిలిచినట్టే ఉంటుంది నాకు. ఇలా ఆయన సీఎం అయ్యారని చెప్పట్లేదు నేను, ఎందుకంటే సీఎం అయ్యారని చెప్తే ఇవన్నీ పాటలు మీకు రావు కదా, మీకు ప్రేమ ఫ్యూచర్ ఎవరికి తెలియదు మనం చేసే పని. నేను అనేది ఆ పాటల్లో ఎంతో ప్రేమ లేకపోతే, నరనరాన రేవంత్ అన్న అంటే ఇష్టం ఉండకపోతే మీకు ఆ పాటలన్నీ అలా రావు. ఏది ఆ 10 ఏళ్ళు అంత ఎదురులేని సర్కారుతో ఆయన పోరాటం చేస్తున్న సమయంలో మేము ఆయనతో అలాంటి పాటలు చేయం. ఎందుకంటే మన వృత్తి మనకుంది. సరే ఇది లేదు, ఏమి పని లేదు మనకి, ఆ పార్టీని నమ్ముకొని అందులో తిరుగుతున్నాం అంటే మనం చేసిన దాంట్లో అర్థం. కానీ నా పని నేను చేసుకుంటున్నాను. అయితే నేను రేవంత్ అన్న పిసిసి వచ్చిన రోజు నేను నర్సన్న అనుకున్నాం, అంటే ఒక అంటే నాకేమనిపించింది అంటే నేను ఫాలో అయ్యేది అసలు పిసిసి అధ్యక్షుడు అవుతాడా కదా అన్న, అందులోంచి ఇందులోకి వచ్చాడు. వస్తున్నప్పుడు కూడా ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ 2018లో నేను పాటలు, అప్పుడు కూడా ఆయన కొడంగల్లో ఓడిపోయారు కదా, అప్పుడు చేసాం. మళ్ళీ ఎంపీగా చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్ చేస్తూనే ఉన్నా. ఈ పిసిసి అప్పుడు మాత్రం పాపం అన్న మాతో పిలిచి మాట్లాడుకొని మళ్ళీ ఒక పాట చేయించుకునేంత ఆయనకి టైం లేదు. ఎందుకంటే ఆయన పోవడం, అది వస్తుందా రాదా, ఇవన్నీ కొట్లాటల మధ్య ఉన్నారు ఆయన. సరే అయిన తర్వాత చేయించుకుందాం అనుకొని ఉంటారు. ఏంటంటే ఈయన కాంగ్రెస్ మనిషి కాదు, ఈయన అది కాదు ఇది కానీ అందులో ఉన్న వాళ్ళే గొడవలు చేయడం ఇవన్నీ చేస్తుంటే, కాంగ్రెస్ అంటే రేవంత్ అన్నయ్య అనేటట్టు ఒక పాట కావాలి, క్రియేట్ చేయాలని చెప్పి అనుకొని అప్పుడు అర్ధరాత్రి 2 గంటలు రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుంది, మీరు చేసేయండి, మీరు అనుకుని ఏదైనా చేసేయండి అని. రేవంత్ అన్న దగ్గర గొప్ప గుణం ఏముంటుందంటే పాటకి ఏం కావాలో మొత్తం చెప్తారు, తర్వాత చిన్నికి అన్ని తెలుసు, ఇంకా మనం ఆయన ఏమనకండి అంటారు, అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ ఎలా వచ్చింది, బాగుందా బాలేదా, మార్పులు చేర్పులు ఏమి ఉండవు. ఇక మనకు కూడా భయం ఉంటుంది, అంత నమ్ముతాడు కదా మనం. సో మీరు చేసేయండి, ఇక అన్న కలిసేటట్లు లేరు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడినారు. అప్పుడు నేనేమనుకున్నా అంటే ఒక పొలిటికల్ సాంగ్ లాగానో, ఒక డబ్బా దరువులేసి ఒక డప్పులు కొట్టేసి చేస్తే ఆ రోజు వరకు పాస్ అవుతుంది. నేను ఈ 3 రంగుల జెండా అనే పాటకి నేను చేసిన అప్పుడప్పుడు ఆ చిన్న షార్ట్ టైంలో నా మైండ్ ఏం ఆలోచించిందంటే, ఒక శివుడి శంఖము, ఒక మనం సద్గురు ఉంటారు కదా మన వాసుదేవ్, జగ్గి వాసుదేవ్, వాళ్ళు శివరాత్రి ఉత్సవాలప్పుడు ఒక పాట పెడితే అందరు తెలియకుండా మత్తులో డాన్స్ చేస్తారు. శివభక్తుడు కాని వాడు కూడా దాంట్లోకి వెళ్తే డాన్స్ చేస్తాడు, క్రిస్టియన్ వాడు కూడా వేస్తే ఆ మూడ్ అలా ఉంటుంది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నని ఇష్టపడ్డోడైనా ఇష్టపడనోడైనా, అసలు కాంగ్రెస్ వాడు కానోడైనా ఆ పాట పెడితే వాడు కాలు ఊగాలి, చెయ్యి ఊగాలి, తెలియకుండా వాడు మత్తులోకి వెళ్ళిపోవాలి. ఈ మత్తు నాకు ఈ పాటలు ఈ ట్యూన్ లో కానీ ఇన్స్ట్రుమెంటేషన్ లోనూ కూడా చేయాలి. ఒక రాజకీయం పాటలా ఉండదు చూడండి మీరు 3 రంగుల జెండా, ఒక సినిమాలో ఒక హీరో ఎలివేషన్ లా ఉంటది. సో నేను అది బాగా ఆలోచించి నాకు అప్పటికప్పుడు షార్ప్గా వచ్చింది. నర్సన్నతో అన్న ఈ ట్యూన్ లో అయితే బాగుంటది, ఈ పాట అయితే బాగుంటది, నువ్వు పాడని చెప్పి నాకు ఆల్రెడీ రేవంత్ అన్నతో కూర్చొని గడిపిన ఆయన చెప్పి అనుభవాలు ఉంటాయి కదా, ఆ ఇన్పుట్స్ అన్ని ఆ పాటలోకి వచ్చేసాయి. దొంగ దొరల భరతం పడతాడు రేవంత్ అన్న అంటే కాంగ్రెస్, రేవంత్ అన్న అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రేవంత్ అన్న అన్నట్టు ఉండాలని నా లెక్క. తప్పలేదు, ప్రజలు దాన్ని, అంటే నేను ఏ పాట చేసినా కూడా ప్రజలు నన్ను ఎప్పుడు ఓడించలేదు. నేను దాన్ని సక్సెస్ చేసి వైరల్ చేస్తూనే. అంటే మీరు అవునన్నా కాదన్నా, ఇప్పుడు 3 రంగుల జెండా బట్టి అనేది మొన్న చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం రోజు కూడా అక్కడ వేస్తే అది ఒక రకమైనటువంటి కేరింతలు అల్లర్లు కనబడుతుంది. కూడా రేవంత్ అన్న కాబట్టి ఆ పాటకి అంత వచ్చింది. నేనేమంటే
ఇప్పుడు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి పాట హిట్ అయితే ఆ పాట తీసుకొచ్చి ఒక చిన్న హీరోకి పెడితే హిట్ అవ్వదు. ఓకే. సో ఈ పాటను హిట్ చేసిన హీరో రేవంత్ అన్న. రేవంత్ అన్న ఇమేజ్, రేవంత్ అన్న స్టైల్, రేవంత్ అన్న జనాల్లో ఉన్న క్రేజ్ ఆ పాటకి యాడ్ అవ్వడం వల్ల ఆ పాటకి ఎక్కడ అంటే శంఖంలో పోస్తేనే తీర్థం అంటారు కదా, రేవంత్ అన్న శంఖం అయితే 3 రంగుల జెండా తీర్థం. ఆ లిరిక్స్ తోని మీ కంఠం నుంచి నరసన్న లేడు ఎట్లావో మీ కంఠం నుంచి తీసుకుంటే నరసన్న వాయిస్ లో విన్న తర్వాత ఇంకా నా వాయిస్ నో ప్రాబ్లం, ఎందుకంటే అక్షరాలకు ప్రాణం పోసింది. అవును. 3 రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు అగ్గరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, బీడు భూమిన వానవుతాడు బీద సాదల తోడే వీడు అగ్గరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న దొంగ దొరల భరతం పడతాడు. ఈ లిరిక్స్ ఇవన్నీ చేశారు, అంత బాగానే ఉంది. టీపీసీసీ అయిపోయి ఇక్కడికి దాకా వచ్చారు. ఆ తర్వాత మొత్తం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఎప్పుడైనా చరణ్ నువ్వు నాకు చాలా గొప్పగా చేశావు అని చెప్పేసి ఎప్పుడైనా వెన్ను తట్టి ఏదైనా నీకు అవసరం ఉందా నేనున్నాను అని చెప్పేసి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నము అలాంటివి ఏమైనా జరిగినాయా? దీని తర్వాత మళ్ళీ అన్న ఇంద్రవెల్లి కొండల్లో పాట అక్కడి నుంచి ఎక్కడైతే సభ మొదలు పెడుతున్నానో అక్కడి నుంచి నాకు ప్రతి నుంచి జైలు నుంచి వచ్చినప్పటి నుంచి నేనే సెంటిమెంట్ కదా, మళ్ళీ మాతోనే ఆ ఇంద్రవెల్లి పాట రాయించారు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు 3 రంగుల జెండా రాహుల్కి. సో ఇలా అంటే ఆయన అంత సెంటిమెంట్ గా నన్ను ఫీల్ అవుతున్నాడు, ఆయన యుద్ధం చేస్తున్నాడు కదా బ్రదర్. ఓకే. సో ఆయన నన్ను రేవంత్ అన్న మనకి ఏదో చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇప్పుడే. అయినా కూడా నాకు 2 నెలల క్రితమే ఒకసారి రేవంత్ అన్న ఇంటికి లాస్ట్ టైం పోయినప్పుడు ఆయన ఎలక్షన్స్ బిఫోర్ ఆయన ఎక్కడో మనోడు మదన పడుతున్నాడు, ఎక్కడో పెద్ద సినిమాలు రావట్లేవు, ఇంకా ఏదో బ్రేక్ కోసం తపన పడుతున్నాడు. నేనేం అడగలే పాపం. ఇప్పుడు అడగక ముందే అన్న ఆకలి చూసే గుణం ఉంది అన్నలో. సో మాట అన్నాడు, అంటే ఆ పెద్ద కంపెనీ పేరు ఎందుకు కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళు నువ్వు, అతను నా ఫ్రెండే ప్రొడ్యూసరు, నేను చెప్తాను నువ్వు వెళ్తావా చరణ్ అన్నాడు. కానీ నాకు అప్పుడేమనిపించిందంటే అన్న ఇప్పుడు రేపు సీఎం అయిన తర్వాత అంత మనదే కదా, ఇప్పుడు అప్పుడు ఎవరు చెప్పినా వింటారు కదా, ఇప్పుడు వాళ్ళు ఒక రాజకీయం లాగానే చూస్తారేమో నాకు తెలుసుగా ఇండస్ట్రీలో. సో మన ప్రతిభతో వాళ్ళ కంట్లో పడాలి, కానీ ఆ రికమెండేషన్ చేసుకుంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడే అన్నను ఎందుకు నా కోసం ఒకరి దగ్గర తగ్గించడం, కొంచెం 4 రోజులు అయిన తర్వాత ఏదో రకంగా అవుతుందిలే అని నేను ఎందుకు ఆ రోజు దాన్ని వదిలే అన్నా, మీరు ముందు మీ లక్ష్యం మీద మైండ్ పెట్టండి, దానికి నేను ఉంటాను, తర్వాత చూసుకుందాం అన్నాను. అంటే ఆయన నేను అడక్క ముందే ఆ మాట అన్నారు ఆ రోజు. అంటే ఐడెంటిఫై చేశారు ఏదో జరుగుతుంది లోపల, చరణ్కి ఏదో చెయ్యాలి, చరణ్ నావోడు అనే ఫీలింగ్ అన్నకి ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నేను తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి నేను ఎక్కువ కూర్చొని మాట్లాడుతున్న ప్రాసెస్ లో కూడా మేము మనసు విప్పి చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఇదంతా బాగానే ఉంది. ఇదే చరణ్ అర్జున్ బీఆర్ఎస్ పార్టీ కోసం కూడా కేసీఆర్ కథాగానం పాడడం జరిగింది. కేసీఆర్ కథాగానం దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో తెలియనోళ్ళు లేరు, ఏ పార్టీ అనేది పక్కన పెడితే తెలియనోళ్ళు లేరు. బీఆర్ఎస్ పార్టీకి కథాగానం పాడాల్సినటువంటి అవసరం మీకేమొచ్చింది? అసలు కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి లాయల్ గా ఉన్నారన్నారు, రేవంత్ రెడ్డికి లాయల్ గా ఉన్నారన్నారు. నాకు తెలిసి 2015 తర్వాతనే ఈ కేసీఆర్ కథాగానం కూడా వచ్చింది. తెలంగాణ పులిబిడ్డ ఇవన్నీ పాడిన తర్వాత చివరి దశలలో అంటే ఈ యొక్క సడన్ కట్ ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ నేను కథాగానాలు అనే కాన్సెప్ట్ ఎందుకు తయారు చేసినంటే బ్రదర్, మీరు కథాగానాన్ని మళ్ళీ వినండి, ఎక్కడ కూడా అందులో టీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన కానీ కేసీఆర్ గారి పరిపాలన గురించి కానీ ఉండదు. ఒక వ్యక్తి చరిత్ర అది, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక కేసీఆర్ గారి చరిత్ర. అది చేయడానికి ముందు జరిగిన కథ కూడా మీకు చెప్తా. నేను రేవంత్ అన్న వైపు ఫుల్ ప్లెజ్డ్గా ఉన్నా, వీళ్ళు నన్ను ఏం పట్టించుకోవట్లేరు, నేను కూడా ఏం అంటే వాళ్ళు నన్ను పట్టించుకోలేదన్న దాంతో కూడా నేను ఎక్కువ నాటే. కట్ చేస్తే నాకు చెప్పాను కదా, ఆ తెలంగాణ పులిబిడ్డ పాట తర్వాత నాకు నా ఫ్రెండ్ టీఆర్ఎస్లో ఉన్న నా ఫ్రెండ్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్లు చేసినారు, చేసి నువ్వు అట్లెట్ట చేస్తావు, తెలంగాణ ఆస్తి నువ్వు ఇవ్వలేకపోతే రేపైనా కేసీఆర్ గారు మేము గుర్తిస్తాడు, గవర్నమెంట్ లో నీకు మంచి అది ఇస్తారు, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా నేను గుర్తించుకోవాలి, ఎందుకంటే తెలంగాణలో సినిమా ఫీల్డ్ లో ఉన్నోడి నువ్వు తక్కువ మందిలో నువ్వు ఒక విలువైన వాడివి, రాస్తావు పాడతావు మ్యూజిక్ చేస్తావు కదా, అది నన్ను అది అన్నారు. లేదన్నా నాకు రేవంత్ అన్న చాలా మర్యాద ఇస్తాడు, వాల్యూ ఇస్తాడు, సో ఒక పోరాటం చేసేవాడికి ఆయుధం లాగా ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది, ఇది నేను చేస్తున్నాను, అవసరమైతే వాళ్ళకు కూడా ఏదైనా ఉంటే చేస్తాను, ఏముంది నేనేమన్నా పార్టీ పరంగా కాదు కదా నన్ను అక్కడితో అయిపోయింది అది. తర్వాత కూడా నాకు 2018 ఆ టైంలో కూడా కొంచెం ఎక్కడో చిన్న నెగిటివ్ భావం వచ్చేసింది కేసీఆర్ గారి మీద, అంటే ఏదో ఊహించుకున్నామే
ఇలా అలా గెలిచిన వాళ్ళందరినీ అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, అవును నా మనసు పర్సనల్గా అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఆయన రాజకీయ లెక్కలు ఆయనకు ఉండొచ్చు అప్పుడు, అవును పాపం పార్టీని సుస్థిరం చేసుకునే ప్రాసెస్లో ఏదో 2018 ఎన్నికల్లో ఆ పార్టీలు ఈ పార్టీలు గెలిచిన వాళ్ళందరూ తీసుకున్నప్పుడు నేను కేసీఆర్ నా దృష్టిలో వేరేలా ఉండేది. ఈయన కూడా పక్తు రాజకీయ నాయకుడే కదా, అవును అల్ల గెలిచిన వాళ్ళు ఎందుకు లాక్కున్నాడు, అవసరమే ఉంది, మెజారిటీ ఉంది కదా అన్న దాంతో చిన్న నెగిటివిటీ వచ్చింది. ఓకే వచ్చేసి నేను అలా ఉన్న సమయంలో మిట్టా సైదిరెడ్డి గారని 2020లో నా దగ్గరికి వచ్చారు, సీఎం గారి పిఆర్ఓ. ఆయన వచ్చి అంటే నేను చేయనన్నా, నాకు ఇష్టం లేదు, నేను కొంచెం ఎక్కువ ఇటున్నాను, సో రేవంత్ అన్నకు ఆయనకు కూడా యుద్ధం జరుగుతుంది కాబట్టి నేను ఎక్కువ మా వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు, గవర్నమెంట్ వచ్చి 5 ఏళ్ళు అయినా ఏ ఒక్క అకేషన్కి నన్ను ఎక్కడ వాళ్ళ ఇన్వాల్వ్ చేసినట్టు లేదు, నాకు ఇష్టం లేదంటే లేదే కేసీఆర్ గారు ఇంత గొప్పోళ్ళు, నేను ఆయనతో ఉంటున్నా కాబట్టి ఇలా అలా అలా ఇలా అని చెప్పారు ఆయన. చెప్పేసరికి నేను అప్పుడు కూడా ఒక ఒప్పందం ఏమి ఇచ్చినంటే, నేను రాజకీయ పరమైన సిద్ధాంతాలు పార్టీలు ఇవన్నీ నేను పెట్టను, ప్రొఫెషన్ మాత్రమే చేస్తారు. నాకు కాన్సెప్ట్ ఉంది, కథాగానం అనేది ప్రతి వ్యక్తి కథని నేను చేస్తా. మీరు ఈవెన్ చూడండి, చంద్రబాబు నాయుడు గారు చేశాను, అక్కడ జగన్ గారిది కూడా చేశాను. అంటే ప్రతి ఒక్కరు కథాగానం నేను చేయాలి. అందరూ అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది చరిత్రలన్నీ అప్పుడు ఉండే, ఇప్పుడు సినిమాలతో ఆపేసిన కానీ ఇందులో మీరు నన్ను ఒత్తిడి చేయకూడదు, పార్టీ పథకాల గురించి పెట్టను, లేకపోతే ఇంకో దాని గురించి పెట్టను, ఈ ఒప్పందానికి అయితే ఇస్తా. ఇంకోటి వల్లాల వానెక్క అని సింగర్ ఉండే, అవును ఆమె అంతకుముందు మేము ఒక బతుకమ్మ పాట చేసినాం, నాకేదో పదవి ఇస్తున్నా అంటున్నారు తమ్మి, నాకేదో చైర్మన్ ఇస్తారు లేకపోతే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు అది ఇదని ఆమె అన్నది. సరే అక్క, మనం తనకు ఉపయోగపడుతుంది ఒక పని చేయడం ద్వారా, ఆ పని ద్వారా అందరికీ ఇప్పుడు ఆ మిట్టా సైదిరెడ్డి గారు పిఆర్ఓ, ఆయనకు ఏదో మంచి జరుగుతుంది, ఇక్కడ వీళ్ళకి మంచి జరుగుతుంది. సరే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి మనం ఒక తెలంగాణ బిడ్డగా, నేనైతే బాజాబ్తా చెప్తున్నా, నేను ఈ ఉద్యమంలో పాల్గొనలేదు. అప్పుడు నేను సినిమాల్లో బాంబేలో చెన్నైలో ఉన్నా, మన తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, అదొక గిల్టీ ఉండే నాకు, అరే నేను తెలంగాణ అయ్యండి ఉద్యమంలో అసలు పోలేదు ఏంటి అని. సో ఏ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చాడు కదా, ఆయన కథని నేను పాట చేస్తే నా బాధ్యత తీరిపోద్ది అనుకున్నా. కానీ నేను ఆశించాను, ఆ పాటకు వచ్చిన స్పందన, ఆ పాటకు వచ్చిన వైరల్ అదంతా చూసి నన్ను ఇప్పటికైనా వీళ్ళు గుర్తిస్తారేమో, ఇప్పటికైనా చేసిన. సరే చేసాము మనం. రేవంత్ అన్న మనిషి అయ్యి ఉండి కూడా రేవంత్ అన్న కూడా చెప్పినది, రేవంత్ అన్నకు చూపించిన నేను ఆ దొంగతనం ఏం చేయలేదు అన్న, ఈ కథాగానాల కాన్సెప్ట్ ఇది, మనిషి ఉన్న చరిత్రని మాత్రం చెప్తా నేను, ఇది పర్సనల్, ఇది రాజకీయాలు కాదు, నేను చేస్తున్నాను అంటే చూపించాను. బాగుందన్నాడు ఆయన కూడా, భలే ఉంది ఈ కాన్సెప్ట్ చరణాన్ని, ఆయన కూడా మెచ్చుకున్నారు. సో అంతే, క్లియర్ అది. కానీ 2000 నుంచి 2023 వరకు మధ్యలో ఈ 3 రంగుల జెండా పాట వచ్చేంత వరకు ఏ రోజు ఏ ఒక్క కార్యక్రమాలకు కానీ, అంటే నేను మీకు మొన్న కూడా ఒక ఛానల్ చెప్పి మళ్ళీ చెప్తున్నా, మన వ్యూయర్స్ వేరే ఉంటారు కాబట్టి, నేను 2000 సంవత్సరంలోనే నేను చిన్న చదువుకునే టైము అప్పుడు నథింగ్, నేను ఏమి సినిమాలు రాలేదు, నేను ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వలేదు, లిరిక్ రైటర్ అవ్వలేదు. జన్మభూమిలో నాకు ఒక అవార్డు వచ్చిన కారణంగా నా నల్లగొండ జిల్లా నుంచి మా జిల్లా కలెక్టర్తో సమానంగా నాకు బస్సులో ఇన్విటేషన్, విజన్ 2020 డాక్యుమెంటరీ రిలీజ్ నాంపల్లి లలిత కళా తోరణంలో. ఆ రోజు చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు గారు స్పీకర్ ఉన్నారు, గుర్తున్నాయి నాకు. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్కి ఇన్విటేషన్కి నేను గెస్ట్గా, ఒక అతిథిగా నన్ను పిలిచారు వాళ్ళు. కానీ ఈ 10 ఏళ్ళ నా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ, తెలుగు భాష ఉత్సవాలకు కానీ, మొన్నటికి మొన్న జరిగిన దశాబ్ది ఉత్సవాలకు కానీ నేను రాష్ట్ర స్థాయి మనిషిని కాదనుకుందాం, స్టేట్ లెవెల్ నాకు అంత సీన్ లేదు. మన నల్లగొండ జిల్లాలో మా పిల్లగాడు, లోకల్ పిల్లగాడు, మావుడనన్న పిలవాలన్నా వీళ్ళు చేయాలి కదా. ఇక్కడ చూస్తేనేమో రేవంత్ అన్నతో గంటలు మాట్లాడతా, చంద్రబాబు నాయుడు గారితో గంటలు మాట్లాడతా, ఆయన పాటలన్నీ నేనే చేస్తా. సరే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎంగా లేరు అనుకుందాం, రేవంత్ అన్న ఇప్పుడు సీఎం అయ్యారు అనుకుందాం, అంటే మీరు సీఎం పదవిలో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడే స్థాయి కాదా అన్నది చెప్పును. నేను పాటలు చేసిన ఎమ్మెల్యేలు గెలుస్తారు, వాళ్ళు మంత్రులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. నాకు అక్కడ మండింది బాగా, అంటే కనీసం నాదంటే అట్లా పోనీ అబ్బా, నేను సినిమా వాడిని, నేను సరిగా మీకు ఎక్కడ కనపడి ఉండకపోవచ్చు, గుర్తు రాకుండా పోవచ్చు, మీ పార్టీలోనే మీకోసం మా దగ్గర వచ్చి పాటలు చేపిస్తూ వర్లాల వానక్క తను మీరు ఏదో చైర్మన్ ఇస్తారని, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని. మొన్న కూడా బ్రదర్ ఒక 4 months బ్యాక్ రేవంత్ అన్నకి వేదికల మీద పాటలు పాడే వాళ్ళు కావాలని నాకే అప్పచెప్పారు. ఇప్పుడు వాళ్ళకి సాయి చంద్ ఉన్నట్టు, వాళ్ళకు వీళ్ళు ఉన్నట్టు, వాళ్ళు ఉన్నట్టు, ఇలాంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో
వేదికల మీద రేవంత తొక్కుతా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. ఓకే. అనవసరమైనది పూసుకుంటారు మన కళాకారులు. ఒక పాట పాడుకొని వాళ్ళు ఏమిస్తే తీసుకునేదానికి ఆడికి వెళ్ళి ఆని తిడతాం ఈయన తిడతాం ఇవన్నీ ఉంటాయి వీళ్ళకు. ఓకే. సో అప్పుడు వానక్క వేదికల మీదకి వెళ్ళి పాటలు పాడుతూ ఇవన్నీ క్రమంలో వీళ్ళకు ఎవరైనా రేవంత్ అన్నకు కూడా అట్లా వేదికల మీద కావాలని ఆశపడ్డాడు పాపం ఆయన. నేను పేర్లు ఎందుకు కానీ కొందరిని అడిగిన, వాళ్ళు కొన్ని డిమాండ్లు చేసినారు, కొందరు రామన్నారు, కొందరు మాకు ఇది ఇస్తే అది ఇస్తే వస్తామన్నారు. వానక్కకి చెప్పిన నేను, అక్క వాళ్ళు ఇన్నేళ్ల నుంచి వాళ్ళ దగ్గరే ఉంటున్నావు, వాళ్ళు ఏమీ చేస్తలేరు, నిన్ను కళాసారథిలో ఒక ఉద్యోగిలాగా 20,000 జీతానికి వాడుకుంటున్నారు, నువ్వు సప్పుడు కంటే ఇళ్ళకి రా, నీకు ప్రాధాన్యత ఉంటుంది, రేవంత్ అన్న దగ్గర తీసుకుపోతుంటే అప్పుడు కూడా మళ్ళీ ఆమె ఫోన్ చేసి ఎక్కడో కలిసి మీటింగ్లలో నువ్వు ఈసారి ఉండు, ఈసారి ప్రభుత్వం వస్తే నీకు మంచి అది ఇస్తామని ఆమె ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంది వల్లాల వనక. సో ఇలాంటి వాళ్ళకు కూడా చేయలేదే అన్న కోపం మళ్ళీ నాకు ఆ పాట చేయి ఈ పాట చేయని ఇలా అడిగినప్పుడు కోపడుతూనే ఉండేటం. నాకు ఫోన్ చేయాలంటే కూడా భయపడేవాళ్ళు ప్రగతి భవన్ నుంచి ఆ పిఆర్ వాళ్ళు. సో చరణ్ ఇప్పుడు తిడతాడేమో, ఎగిరి పడతాడేమో అంటే నాకేదో ఇయ్యమని, నాకు ఎమ్మెల్సీ ఇయ్యమనో రాజ్యసభలు ఇయ్యమనో చైర్మన్లు ఇవ్వనో లేదు, నాకు నా మ్యూజిక్ డైరెక్టర్ పోస్ట్ కంటే నాకు ప్రపంచంలో ఏ పోస్ట్ పెద్దది కాదు. కానీ నువ్వు గుర్తించంటా నేను ఇప్పుడు నేను ఎవరిని ఇప్పుడు ఎగ్జాంపుల్ కనీసం ఆంధ్ర గవర్నమెంట్ మమ్మల్ని ఎలాగ పిలవదు. అవును, ఆంధ్ర గవర్నమెంట్ అది ఎక్కడో ఉంది, వాళ్ళు వెళ్ళిపోయారు. సో అక్కడ మేము అతిథులం కాదు. మరి నా రాష్ట్రంలో ఇంకా ఇంకో రాష్ట్రానికి పోనా, లేకపోతే నేను ఇంకో రాష్ట్రం ఉద్యమం తీసుకురానా? ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డి కథాగానం కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి కథాగానం తర్వాతనే కేసీఆర్ వచ్చిందో, లేకపోతే కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి, మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కథాగానం కూడా చాలా వైరల్ అయినటువంటి పరిస్థితి. దానిలో కొన్ని అక్షరాలకు సంబంధించి మాత్రము చాలా హత్తుకునేలాగా, ముఖ్యంగా కూతురు పెళ్లికి వచ్చినటువంటి విధానం గురించి మీరు రాసినటువంటి అక్షరాలు అవన్నీ చాలా కనబడతా ఉంటాయి. అసలు రేవంత్ రెడ్డి కథాగానానికి ఎన్ని రోజుల సమయం తీసుకుని ఉంటారు? అసలు ఆ కథాగానం ఎక్కడ ప్రారంభించాలని? కథాగానం కూడా ఏంటంటే నాకు యాక్చువల్గా అప్పుడు చేయడం కథాగానం ఇష్టం లేకుండేది. నేను ఇంకా పూర్తి మైండ్తో చేయలే అప్పుడు. ఎందుకు చేయాలంటే కథాగానాల కాన్సెప్టే విజయం సాధించిన వ్యక్తులు, తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్న ఒక వ్యక్తి కథని నెక్స్ట్ తరాలకి పాటలు పగలు ఎప్పటి మీరు కేసీఆర్ పాటల్లో కూడా చెప్పాను నేను, కొన్ని నాళ్ళే ఉంటాయి పార్టీలు పగలు ఎల్లకాలం అదికుంటది తను చేసిన మేలు అనుకోండి. అంటే నా కథాగానాల కాన్సెప్ట్ ఏంటంటే సమకాలీన రోజులలో మాత్రం మనకు పగలు ఉంటాయి. ఒక 50 ఏళ్ల తర్వాత మనకు రేవంత్ అన్న కథ ఒక చరిత్రే, ఆ చరిత్రని ముద్రించడం ముందే ముద్రిస్తుంటా నేను అంతే. అవును. సో అలాగా రేవంత్ అన్నది కూడా శరత్ అని నా ఫ్రెండ్ ఉండే, రేవంత్ అన్న పిచ్చి అభిమాని, ఆయన ఇంటికే రేవంత్ నిలయం అని పెట్టుకున్నాడు. ఈ రోజు సీఎం గా అయిన తర్వాత అందరు అభిమానులు వస్తారు అన్నకి. ఆ రోజులలోనే ఆపద కాలంలో ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి ఆ రోజులలోనే ఆ శరత్ నా సినిమా ఫీల్డ్ ఫ్రెండే, తను రేవంత్ అన్న కోసం ఒక పాట చేయాలన్నాడు. అప్పుడు కథాగానమే చేయాలంటే కథాగానం ఇంకా టైం ఉంది అన్న, సీఎం అయినాక చేస్తాను నేను, వద్దాకంటే లేదు నేను ఇప్పుడే చేస్తాంటే సరే ఒక ఫస్ట్ పార్ట్ లాగా బాహుబలి 1, 2 లాగా ఒకటి చేద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ అన్నకి ఏదో ఒక చిన్న ఉడతా భక్తిగా ఒక ఉపయోగపడ్డా చాలని ఆయన అంటే ఆయన పాపం అంతా రెడీ చేసి ఆయన ఛానల్ పెట్టుకున్నాడు. మళ్ళీ నా ఛానల్లో పెట్టనీలే, ఆయన పెట్టుబడి పెట్టి ఆయన ఛానల్లో పెట్టుకున్నాడు. అది కూడా రేవంత్ అన్నకి చెప్పే గిట్ల గిట్ల ఉంటుంది అన్న, జస్ట్ మీ పర్సనల్ స్టోరీని కొంచెం పెడతాం అని చెప్పి అన్నతో మాట్లాడి ఆయన ఫీడ్బ్యాక్లు కొన్ని తీసుకొని చేసినాం. రేవంత్ అన్న అంటే ప్రకృతి మనతో పలికిస్తుందా, లేకపోతే మనం పలికిన ఈ కవులు స్వచ్ఛంగా మనసులోంచి పలికిన నిజమైతే తెలియదు, కానీ ఆ కథాగానం అనే పాటలో లాస్ట్ పోతా ఉంటే పీక్ లైన్స్ ఉంటాయి కొన్ని. కుట్రలో భాగంగా అన్న కూలిపోయాడు, కాకి కంచెల మధ్య కూతురు పెళ్లి చేశాడు. దాని తర్వాత అణుచిన కొద్దీ విరుచుకు పడతాడు రేవంతన్న, అడ్డు గోడలు దాటి ఎంతకు మించి ఎదిగాడన్నా, తెలంగాణ ఇచ్చిన పార్టీ దళపతి అయ్యాడన్నా, ఇక ఆట మొదలు ఇప్పుడు చూడు అన్నాడన్నా, చరిత్ర ఎప్పుడైనా పోరాట యోధులకే చెయ్యెత్తి మనసారా జై కొడుతుంది, ఆ లెక్కలో అయితే అతి త్వరలో నీ లక్ష్యం పగిలించి నిన్ను శిఖరం చేరుస్తుంది. 2 years బ్యాక్ అంటే శిఖరం అంటే చివరికి ఉండేది రాష్ట్రానికి అయితే మీరు 2 years బ్యాకే ముఖ్యమంత్రి కాబోతున్నారని చరిత్రలో మీరు చెప్పేసి పెట్టేసారు ఆల్రెడీ. ఇందులో విజన్ కూడా ఏంటంటే బ్రో,
రేవంత్ అన్న అసలు నాలాంటి వ్యక్తిని అంటే నేను 2019లో నువ్వోరాయి నేను శిల్పితో ప్రజల మనసులని నిజంగా పూర్తిగా గెలుచుకోవడం మొదలైంది. నేను సినిమాలలో ఉన్నా కూడా పెద్ద పెద్ద సినిమాల్లో పాటలు రాసినా కూడా ఆ రోజుల్లో, ఆ తర్వాత మన దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ ఉద్యమం ఇవన్నీ రావడం వల్ల ఇండస్ట్రీలో కరెక్ట్గా పేక మేడల్లాగా ఇట్లా పెట్టుకుంటున్నా నాకు సడన్గా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది అప్పుడు. ఓకే, అలాంటి అలాంటి సమయాలలో మళ్ళీ కింద పడిపోయిన మనిషిని ఏవి నువ్వోరాయి అన్నదమ్ములు నాన్న పాటలు ఇవన్నీ ఏవి లేకుండా 2015లోనే నన్ను గుర్తించి తెలంగాణ పులిబిడ్డ పాట రాయించుకోవడం, ఆ తర్వాత నాతో ట్రావెల్ అంటే నన్ను ఆయన పట్టేశాడు చూడండి రేవంత్ అన్న. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఎక్కడైనా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి గౌరవాలు రానప్పుడు, లేదా ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా పెద్దోళ్ళ దగ్గర వినప్పుడు సరైన ప్రాధాన్యత మనకు దొరకనప్పుడు రేవంత్ అన్న దగ్గర కూర్చున్న రోజు మాత్రం నాకు అరే సాటిస్ఫాక్షన్, అంటే ఒక ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి, ముఖ్యమంత్రితో ఢీకొంటున్న ఒక వ్యక్తి గంటలు గంటలు నాకు టైం ఇచ్చి కూర్చొని నాతో మాట్లాడుతున్నాను అంటే నాలో ఏదో ఉండకపోతే అన్న మీరు ఇవన్నీ ఏమో పీఠం ఎక్కడానికి ఉపయోగపడ్డట్టు. అవునవును, ఇప్పుడు పీఠం ఎక్కాడు, పీఠం ఎక్కి కూడా దాదాపు 8-10 రోజులు కావస్తుంది. ఆల్మోస్ట్ రివ్యూస్ మీద రివ్యూస్ చేస్తున్నాడు, అన్ని మీరు కూడా చూస్తున్నాం. ఈ టైంలో ఏమైనా పీఠం ఎక్కిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడేటువంటి ప్రయత్నమో, కనీసం విజ్ చేసేటువంటి ప్రయత్నమో, వాట్సాప్ మెసేజ్లో పెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? చేయలేదు. అంటే నాకు ఒక మాట రాశారు ఫేస్బుక్లో, నేను రేవంత్ అన్న కోసం ఈ లిరిక్ ఎందుకు రాశానంటే ముఖ్యమంత్రి అవుతాడని రాసిన, కానీ ఒకవేళ చేయకపోతే నా అక్షరాలు నాకు ఇచ్చేయండి అంటూ ఫేస్బుక్ లో రాసి పెట్టినట్టున్నారు. అంటే అప్పుడు సీఎం కాడు అనేటువంటి మాట అన్న అవ్వట్లేడు, వాళ్ళు వీళ్ళు అడ్డుపడుతున్నారు అన్నప్పుడు నాకు లోపల ఇప్పటి వరకు మీరు ఏ ఒక్క పొలిటికల్ లీడర్ ఫోటో కూడా అట్లా పెట్టినట్టున్నారా? లేదు. అదే రోజు ఇప్పుడే కాదు బ్రదర్, రేవంత్ అన్నతో 2018, 19, 20, 15 ఎప్పుడు కలిసినా నేను ఆ ఫోటో షేర్ చేసేవాడిని. తిట్టేవాళ్ళు చాలా మంది, బుద్ధి జ్ఞానం లేదు నీకు, గవర్నమెంట్ వేరే ఉంటే నువ్వు అట్లా ఎట్లా పెడతావు, చంద్రబాబు నాయుడు గారితో కలిసినే పెట్టేది. నాకు ఇష్టం నాకు నచ్చిన మనిషి, ఆయన పార్టీతో నాకు సంబంధం లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి కాకపోయినా నేను రేవంత్ అన్నతో అట్లాగే ఉండేవాడిని, రేపు ఆయన దిగిపోయినా అట్లే ఉంటా. ఇప్పుడు కూడా మీరు అన్నారుగా మీరు రేవంత్ అన్న కలిసావా ఇదంటే, నాకేదో పదవి కావాలి లేదా ఇంకేదో అంటే అడవిడి. అన్న ఫ్రీ అయినప్పుడు ఆయన మంచిగా ప్రశాంతంగా వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడాలని ఉంటది కదా, నాకు వెళ్ళి ఫోటో దిగాలి, నాకు ఆయన మనసులో స్థానం ఉంది. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. మరి గెలిచాడు, మీరు రాసినటువంటి లిరిక్స్ అన్ని కూడా ఇప్పుడు మన కళ్ళ ముందట నిజమై సిద్ధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం మరి గెలుపు తర్వాత ఏదో ఒకటి చేయాలి కదా, ఊరికనే చరణార్జును ఇట్లా ఖాళీగానైతే ఉండడు చిన్ని చరణ్. అదే అయితే నేనేమిటంటే నాకు ప్రజలు తెలియకుండానే ఒక మంచి వాళ్ళందరూ హృదయాలలో నాకు పార్టీలకు అతీతంగా లేకపోతే ఇంకా ప్రాంతాలకు అతీతంగా నన్ను ఇష్టపడే ప్రజలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ నా మీద ఒక అంచనాలు ఉంటాయి. సో అంతకుముందు ఆయన గెలుపు కోసం చేసిన పాటలన్నీ కూడా, అన్న యుద్ధంలో చేసిన పాటలన్నీ కూడా అన్న చేసి ఇచ్చాను, అంతేగాని వాటిని పెద్దగా నేను కనబడదు. ఎందుకంటే వీరుడికి యుద్ధానికి ఆయుధాలు ఇచ్చాను నేను అంతే అప్పుడు. ఇప్పుడు అన్న సీఎం ప్రజలు అన్నారు, నన్ను ఇష్టపడే ప్రజలు దాంట్లో ఉన్నారు, అయితే ఇష్టపడకపోయినా ఆ ప్రజలందరి తరపున ఒక పాటగాడిగా నేను బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య వారధిగా వినతి గానం అని ఒకటి చేస్తున్నాను. వినతి గానం నేను మొదటిసారి వింటున్నా. వినతి గానం వినతి గానం ఏంటంటే నా ప్రజల తరపున, నా జనం తరపున, నా రాష్ట్రంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్న ఇవి ఉన్నాయని ఆయన ముందు పెట్టి ఇవి గుర్తు పెట్టుకొని పరిపాలించన్నా అని చెప్పేవి. అంతేగాని అన్నా నువ్వు వీరుడివి శూరుడివి నువ్వు అట్టా ఇట్టా అని అవి చేయడానికి చాలా మంది ఉంటారు, అవి చేస్తారు. ఎట్లాగో మీరు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు, ఇవాళనో రేపో ఎల్లుండో రాబోతుంది కావచ్చు. మా తొలి వెలుగు ప్రేక్షకుల కోసం అసలు అది ఆ వినతి గానం అనేది ఎలా ప్రారంభం అవుతుంది? కొద్దిగా ఏం లేదు, చాలా సింపుల్. అన్న వస్తున్నాడంటే దారి దొరికినాదే మాకు రేవంతన్నా, ధైర్యం వచ్చినాదే మాకు రేవంతన్నా, చదువుకోని కొలువురాని పోరగాళ్లకు సాదుకునే పెద్దన్నే వచ్చాడని ముందుకు, ఉద్యమాన ఊపిరి నుదిలిన మరుల ఆత్మకు చూసుకునే అన్నే వచ్చాడని ఇండ్లకు, ప్రగతి బౌనుకెళ్ళలేని పేద కాళ్ళకు బాటపడే బాధ నీకు చెప్పేటందుకు, ఓ రేవంతన్నా నీకు జేజేలన్నా, ఇది మా జన వినతి యాదుంచుకో అన్నా.
ఖచ్చితంగా అంటే మంచి జనం ఏం చెప్పాలనుకున్నారో దీన్ని పూర్తి స్థాయిలో చెప్పబోతున్నారా? అంటే ఎంత నిడివి ఉండబోతుంది ఏంటి? అంటే జనాల తరపున జనాలు ఏం చెప్పబోతురో కాదు, ఓకే, నేను నా నోటీస్లో ఉన్న కొన్ని విషయాలు మాత్రం చెప్తున్నాను. ఓకే, జనాలకి ఇంకా చాలా ఉండొచ్చు, yes, yes. అవి నేను స్టడీ చేసి అంత ఊర్లలోకి వెళ్ళి చెప్పలేను. వాటికి వేరే పాటలు చేద్దాం. అవును, ఇప్పుడు ప్రజెంట్గా ఇమ్మీడియట్గా అన్న చేయాల్సిన పనులు అన్న చెప్పినవే, ఎస్, వాటిని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఎస్. అంటే ఈ వారం రోజులు దాదాపుగా రోజు ఏదో ఒక రివ్యూ అవన్నీ కనబడతాయి. అవును. ఈ వారం రోజులలో రేవంత్ రెడ్డి మీరు కూడా ఇట్లనే కూర్చొని ఉంటారు, ఇట్లనే కొన్ని గంటల పాటు చర్చించుకొని ఉంటారు. రేవంత్ రెడ్డిని సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి మొత్తం దాన్ని మీరు టీవీలలో సెల్లులలో ఎన్నో ఒకటి చూసి ఉంటారు. అవును. ఎట్లా ఫీల్ అవుతున్నారు రేవంత్ రెడ్డిని మీరు అనుకున్నటువంటి స్థాయిలో చూస్తూ? నేను ఒకటి రేవంత్ అన్న సీఎం అయ్యాడు అన్న రోజు ఒక 20 ఏండ్ల నా లోపల ఉన్న గుండె బరువు దిగిపోయింది. ఓకే, ఎందుకు దిగిపోయింది అంటే రెండు విషయాలు చెప్తాను. నాకు ఎప్పుడు ఒక సినిమా ఫీల్డ్లో కూడా ఈ చరణ్కి బ్రేక్ ఇవ్వాలి, చరణ్ని లాక్కెళ్ళాలి అనే ఒక మనిషిని నేను సంపాదించుకోలేదని నాకు బాధ అవుతూ ఉండేది. అంటే నాలో లోపం ఉందా, ఓకే, నన్ను ఎవ్వరు ఎందుకు, ఎంతసేపు నేనే పోరాడాలా, ఎంతసేపు నేనే ప్రయత్నించాలా? 10 హిట్స్ కనబడతా ఉన్నాయి కానీ ఎవరు కూడా ఆ విమానం అనే ఒక హిట్ సినిమా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేశాడని పేరు వచ్చింది ఈ మధ్య కాలంలో. అవును. అయినా మళ్ళీ నేనే ప్రయత్నాలు చేసుకోవాలి, మళ్ళీ నేనే పోరాటం చేయాలి. ఏంటి ఒక మనిషిని లేరేంటి అంటే నాలో లోపం ఉందా, ఒక మనిషిని సంపాదించుకోలేకపోయాను అనిపించేది. ఓకే. తర్వాత రాజకీయాల్లో నన్ను ఈ 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని సీఎం గారిని కల్పిస్తాను, నీకు అది చేపిస్తాను ఇది చేపిస్తానని నాతో పాటలు చేయించుకుని వాడుకున్న వాళ్ళే 100 మంది ఉంటారు. ఓకే, మాట ఇచ్చారు కానీ చేయలేదు. ఎవరు నేను అంటే ఇదొకటి పెడతారు నా కేసీఆర్ గారి దగ్గరికి సీఎం దగ్గరికి తీసుకుపోయి నీకు అది చేపిస్తాం, అట్లీస్ట్ మాట్లాడిపిస్తాం అని ఉంటే వాళ్ళు ఉంటారు కదా. సో అంటే ఈ 2 బరువులు ఎక్కడ దిగిపోయినాయి అంటే ఇండస్ట్రీ పరంగా ఇది పరంగా నాకు ఒక మనిషి ముఖ్యమంత్రి స్థాయి మనిషి ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి నాతో డైరెక్ట్ గా మాట్లాడారు, ఆ ఒక బరువు దిగిపోయింది. రెండోది ఈక ఎవరికి నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోతాం ఈ పని చేయని వాడు ఉండడు. మీరే 10 మందికి చెప్పొచ్చు ఇప్పుడు ముఖ్యమంత్రి కల్పిస్తారు. నేను సీఎం గారికి నేను తెలుసు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా కోమటిరెడ్డి గారు అయ్యారు. సో ఆయన మా నల్గొండ మా ఎమ్మెల్యేనే. అవును. సో ఆయనకు పాటలు చేసేది నేనే కాబట్టి ఇక నుంచి ఆ బరువులు దిగిపోయినాయి నాకు. ఇక నా పని నేను మ్యూజిక్ ప్రశాంతంగా చేసుకుంటాను. కానీ ఇప్పటికి కూడా నేనేం చెప్తున్నా ఇప్పుడు విమర్శలు చేస్తే వాళ్ళ కింద చేయొచ్చు, కానీ నేనైతే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకేదో కాదు, రేవంత్ రెడ్డి అన్న పర్సనల్, నేను రేవంత్ రెడ్డి అన్న నాలో ఇన్స్పిరేషన్, నాకు ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు పుస్తకాల్లో చదువుతాం బ్రదర్, మనం సినిమాల్లో చూస్తాం ఒక చరిత్రకారులు విజయం సాధించిన వ్యక్తుల కథల్ని, కానీ నేను నా కళ్ళతో చూశాను 15 ఏళ్ళు. ఓకే, నా కళ్ళ ముందు ఒక వ్యక్తి శిఖరం చేరాడు, అతను కష్టాలు పడ్డాడు, జైలుకి వెళ్ళాడు, బాధలు పడ్డాడు, నాకే చెప్పాడు 2015లో నేను 2024లో సీఎం అయితే చిన్ని చూడని చెప్పి అయ్యాడు ఆయన. ఓకే. సో జీవితంలో ఇంత లైవ్గా ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక వ్యక్తి పోరాటాన్ని, ఒక వ్యక్తి విజయాన్ని కూడా చూసే అదృష్టం నాకు రేవంత్ అన్న కలిగించాడు. సో ఇక నుంచి కూడా రేవంత్ అన్న నాకేదో చేయాలనో, రేవంత్ అన్న దగ్గర నేనేదో పొందాలని నేను ఎప్పుడు ఆలోచించాను. రేవంత్ అన్నకు నేనెలా ఉపయోగపడతాను. ఓకే, అంటే ఈరోజు ఆయన చేసే ప్రతి మంచి పని ప్రజలకు చేరాలి. ఒక బరువు దిగిపోయినటువంటి చిన్ని చీరని మేము ఇప్పుడు చూస్తున్నాం. అంతే. చివరగా రేవంత్ రెడ్డి పైన మీరు 10ల సంఖ్యలో పాటలు రాశారు, 10ల సంఖ్యలో పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు, మీ గొంతుతో కొన్ని పాడారు, కొన్ని వేరే గొంతులు కూడా ఉన్నాయి. మీకు చాలా ఇష్టమైనటువంటి, లేకపోతే అన్ని ఇష్టమై ఉంటాయి కానీ దానిలో ఏదో ఒకటి శిఖరం మీద కనబడతా ఉంటాయి. ఆ పాటను 3 రంగుల జెండా, ఇంకా 3 రంగుల జెండా నా మనసులో నరాల్లోంచి అన్న మీద ఉన్న ప్రేమతో పైకి వచ్చిన పాట అది. ఓకే, ఆ పాట ఆల్రెడీ పాడాను. ఇంకేదైనా అనుకుంటే అది తీసుకొని ఎంజాయ్ చేద్దామని. డన్. ఇదే ఇప్పుడు దారి దొరికిన అదే మీకు అది ఇప్పుడు రేపు రాబోయే రిలీజ్ అయిపోయే పాటే. ఓకే, అవసరమైతే ఆ పాట మీకు ఇస్తాను, వేసుకోండి. అన్నిట్లలో వాడుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇది చిన్ని చరణ్ దాదాపుగా బరువంతా దిగిపోయింది. నాది 2 దశాబ్దాలుగా నేను ఎదురు చూస్తున్నటువంటి క్షణాలని రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటించిన వెంటనే పట్టాపంచలయ్యాయి. నాకంటూ ఒక భరోసా దొరికింది అనుకుంటున్నాను. వందలాది మంది గత ప్రభుత్వంలో కేసీఆర్ని కల్పిస్తామని, లేకపోతే ఇంకేదో చేస్తామని నాతోని ఖచ్చితంగా సహాయం అయితే తీసుకున్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. కానీ నాకు ఇప్పటికీ ఒక భరోసా అయితే దొరికింది. డైరెక్ట్ ముఖ్యమంత్రితోనే నేను సోర్స్లో ఉన్నటువంటి శక్తి అయితే నాకు లభించింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో సముచితమైనటువంటి ఒక గౌరవం అయితే దక్కుతుందనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాను. సినీ ఇండస్ట్రీలో కూడా ముందుకు పోవడానికి నాకు ఒక దారి దొరికిందన్నటువంటి ఆశాభావాన్ని కూడా 3 రంగుల జెండా బట్టి ఆ పాట రాసి దానికి సంబంధించి మ్యూజిక్ కంపోజ్ చేసి దాదాపుగా
నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి చిన్ని చరణ్, పరోక్షంగా కారణమైనటువంటి చిన్ని చరణ్ చెప్తున్నటువంటి మాటలు ఇవి. చూడాలి మరి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మరికొద్ది రోజుల్లో చిన్ని చరణ్ని పిలుచుకుంటాడు. ఆ పిలుచుకున్న తర్వాత అసలు ఏం మాట్లాడారు, చిన్ని చరణ్కి ఎలాంటి భరోసా ఇచ్చారు ఏంటి అనేది కూడా తొలి వెలుగు మళ్ళీ ఒకసారి సంప్రదించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.